మేం బీర్ తాగం తింటామంటున్నారు ఇటలీ వాసులు. ఇప్పటి వరకు మత్తు పానీయంగానే అందరికీ పరిచయమైన బీరును ఇటలీ శాస్త్రజ్ఞులు తినే పదార్థంగా ఐస్ క్రీమ్ గా తయారు చేసి మందు ప్రియుల ముందుంచారు. ఇక కొత్త రుచిని ఆస్వాదించడానికి అక్కడి ప్రజలు ఎగబడుతున్నారు. ఇటలీకి చెందిన పిట్రో నెపోలియన్ చాక్లెట్ సంస్థ యజమానికి సరికొత్త ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు మత్తు పానీయంగానే ఉన్న బీరును చాక్లెట్ గా ఐస్ క్రీమ్ గా మార్చి వినియోగదారులకు అందించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మైక్రో బ్రీవరీ అనే బీర్ తయారీ సంస్థను సంప్రదించి తన ఆలోచన వివరించాడు. రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరడంతో ఆలోచన ఆచరణలోకి వచ్చి తినే బీర్ ఇటలీ వాసుల ముందుకు వచ్చింది. సాధారణంగా ద్రవ రూపంలో ఉండే బీరుకు రకరకాల రంగులు రుచులను కలిపి క్రీమ్ రూపాన్ని సంతరించుకునేలా చేశారు. దీనికోసం ప్రయోగశాలలో అనేక పర్యాయాలు రకరకాల పరీక్షలకు గురిచేశారు. చివరగా ఆల్కహాల్ పరిమాణం కొంచెం ఎక్కువ తక్కువ ఉండే క్రీమ్లను తయారు చేశారు. Il titolare dell'altra azienda, appunto la cioccolateria Napoleone di Rieti, sembrava ci stesse prendendo in giro quando ci ha detto no, la birra si può anche mangiare perché si può solo bere, basta addensarla. చాక్లెట్ ఐస్ క్రీంలలో బీరులో ఉండే పదార్థాలేవీ తగ్గకుండా తయారీదారులు జాగ్రత్త పడ్డారు. వీటిని చక్కని డబ్బాలలో ఉంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. E che risulta proprio spalmabile, da qui infatti nasce anche il nome birra spalmabile, appunto perché si può spalmare come una crema al cioccolato, una crema al cacao. బీరుతో రూపొందించిన చాక్లెట్ క్రీమ్ ఐస్ క్రీంలకు ఇటలీ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. కొంతమంది భోజనశాల నిర్వాహకులు ఈ క్రీములతో తయారు చేసిన వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నారు. వీటిని తినడానికి అక్కడి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ప్రయోగం విజయవంతం కావడంతో మరికొన్ని కొత్త రుచులను వినియోగదారులకు అందించడానికి ఇటలీ వ్యాపారవేత్తలు సిద్ధమవుతున్నారు.